హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మా వెదురు పొద దగ్గరికి వచ్చాము. రేపు వినాయక చవితి సందర్భంగా ఈ వెదురు గడ తీసుకుని వెళ్ళి మేము పాలవెల్లి తయారు చేసుకుంటాము. ముందుగా మీ అందరికీ రేపు వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? ముందుగా మనం పుట్టమట్టి తెచ్చుకున్నాం కదా, ఆ మట్టిని మనం తూర్పు వైపుకి కూర్చొని బాగా మెత్తగా దీన్ని ముద్దగా చేయాలి. బాగా మెత్తగా ఇలా బాగా మెత్తగా ముద్దగా చేసి ఇలా చిచ్చుబుడ్డ ఆకారంలోకి ఇలా నలుపుకొని చేతితో చేయాలి. చేశాక ఇక్కడ ఒక నొక్కు, ఇక్కడ ఒక నొక్కు నొక్కు. ఇదంతా ఇలా తయారైనటువంటి వినాయకుల వారికి మనం చక్కగా పసుపు రాయాలి. వినాయకుల వారు రెడీ. ఇదిగో గంధం బొట్టు, కుంకుమ, ఇప్పుడు మనం వినాయకుల వారికి వస్త్రాలు, ఇలా మనం మట్టితో వినాయక స్వామిని చక్కగా తయారు చేసుకుని మనం పూజ చేసుకోవచ్చు. వెదురు పొద నుంచి కట్ చేసుకుని వచ్చినటువంటి వీటితో మనం ఇప్పుడు పాలవెల్లి తయారు చేస్తాం. కొందరు 16 పెట్టుకుంటారు. మనం 4, 4, 8 తోటి పాలవెల్లి తయారు చేస్తాం. పట్టుకుని 3 ఇదిగో మా పాలవెల్లి, మా వినాయక స్వామి రెడీ. ఈ విధంగా ఈ పాలవెల్లికి పసుపు కుంకుమతో అలంకరించుకొని తర్వాత మనకి పళ్ళు, మామిడాకులు, పుష్పాలతో అలంకరించుకొని మనం పూజ చేసుకోవాలి. ఇది ఎకో ఫ్రెండ్లీగా మనం తయారు చేసుకుంటాం. దీంట్లో ఎటువంటి ప్లాస్టిక్ కానీ మరి ఏది కూడా వాడలేదు. ఇదంతా కూడా చక్కగా వినాయక చవితి చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ
చవితి వినాయక చవితి.